మన వాళ్ళే మనల్ని వెనక్కి లాగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే ఉందన్నమాట. నేనైతే కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసావా, మనీ వచ్చినాయా, ఎంత వచ్చినాయి ఏంటి అని వెట్టకారంగా అయితే అంటున్నారనమాట. అలా ఎందుకు అసలు మన వాళ్ళే మనకి వెనక్కి లాగుతుంటే ఇంకా బయట వాళ్ళు ఇంకేమన్నా అంటారో కదా. అన్నీ తట్టుకొని నిలబడే అంత సపోర్ట్ నాకైతే ఉంది అని భావిస్తున్నాను నేనైతే మాత్రం. అది కూడా ఏ నమ్మకంతో అని అంటారా, మీరు సపోర్ట్ చేస్తారు అనే నమ్మకంతో. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనైతే గుత్తి దొండకాయ అయితే వండుతున్నాను అనమాట. ప్రాసెస్ అయితే చూసేయండి. చూపించాను కదా ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఇక్కడ నేను రాసి పెడతాను సైడ్లో, చూడండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో. నిజంగా ఇవైతే మా చెట్టుకి పండిన దొండకాయలు అనమాట. అవి చాలా తక్కువ ఉన్నాయి. వేపిన ఇంకా కూర ఉన్నాయి ఏమున్నా ఇంకేం సరిపో. ఇలా అయితే మాత్రం కొంచెం సరిపోతుంది అనమాట. సరిపెట్టచ్చు కూడాను, అలా అయితే సరిపెట్టలేము. అండ్ దొండకాయలని నైట్ టైం తినాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అందులోని ఫ్రై తింటే అరగదు చాలామందికి. అందుకే నేనైతే గుత్తి దొండకాయ అయితే వండుతున్నాను అనమాట. చాలా బాగుంది అసలు, నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే ఎవరు ఎన్నన్నా కూడా పట్టించుకోకండి. మీ పైన మీకు నమ్మకం ఉంటే ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అయ్యి చూపిస్తారనమాట. నేను కూడా అలానే ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. మనమైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. పేజ్ నేమ్ వచ్చి చిట్టి 5605.